ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. తాజాగా ఆయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇటీవలే దేవరా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు సాధించి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం ఎన్టీఆర్ను తీసుకున్నారు మేకర్స్. ఇక వార్ 2 తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో మరో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాని జైలర్ సినిమాని తెరకెక్కించిన నెల్సన్ కుమార్ తెరకెక్కించబోతున్నాడట. దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా ఇప్పటికే జరిగాయంటూ, దర్శకుడికి మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ దర్శకుడు నెల్సన్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాని మొదలు పెట్టబోతున్నాడట దర్శకుడు నెల్సన్. ఇక జైలర్ 2 కంప్లీట్ అయ్యేలోపు వార్ 2 ప్రశాంత్ నీల్తో సినిమాని 2 సినిమాల్ని కంప్లీట్ చేసి దర్శకుడు నెల్సన్తో వర్క్ చేయబోతున్నాడట ఎన్టీఆర్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి జైలర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కాంబోలో దర్శకుడు నెల్సన్ కుమార్ చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.